నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మహారాష్ట్రలో ముగిసింది అనుకుంటే బీహార్ రాజకీయ సంక్షోభం తెరపైకి వచ్చేసింది. జేడీయూ అధినేత రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేశారు. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీకి దూరంగా అడుగులేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. 2019లో టీడీపీ, మొన్న శివసేన, ఇప్పుడు జేడీయూ ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు ఎన్డీఏకు దూరం కావడం చర్చ జరుగుతోంది. బీహార్ రాజకీయాలు క్లైమాక్స్ కు చేరాయి. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న శివసేనను చీల్చి మహారాష్ట్రలో విజయవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ బీహార్లో మిత్రపక్షం హ్యాండ్ ఇవ్వడంతో ఉన్న ప్రభుత్వం పోయింది. శివసేన మాదిరిగా జేడీయూలోనూ చీలిక కోసం కాషాయ పార్టీ ట్రై చేస్తోందని గ్రహించే నితీష్ ముందే ఝలకిచ్చారనే వాదన వినిపిస్తోంది. బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతున్న లేఖను కూడా గవర్నర్కిచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు నితీష్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. తేజస్వి యాదవ్ కి డిప్యూటీ సీఎం పదవి, కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇవ్వాలని డీల్ కుదిరినట్లు సమాచారం. బీహార్లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో నితీష్ 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2013లో ఎన్డీఏని వీడిన నితీష్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో 2 ఏళ్లకే చీలిక వచ్చింది. తిరిగి 2017లో నితీష్ మళ్లీ ఎన్డీఏతో జతకట్టారు. 2020లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ఈసారి ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అయినప్పటికీ నితీష్ కుమార్కే సీఎం సీటును ఆఫర్ చేసింది. గత కొన్నాళ్లుగా బీజేపీ తీరు పట్ల నితీష్లో అసంతృప్తి రాజుకుంది. కేంద్ర కేబినెట్లో జేడీయూకి 2 బెర్తులు ఇవ్వాలని నితీష్ కేంద్రాన్ని కోరగా కేవలం ఒకరికి అవకాశం కల్పించారు. అది కూడా నితీష్ను సంప్రదించకుండానే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ను కేంద్ర మంత్రిని చేశారు. తమ పార్టీలో ఎవరిని కేంద్ర మంత్రిని చేయాలనేది కూడా అమిత్ షాని నిర్ణయించడం నితీష్ అవమానంగా భావించారు. ఈ క్రమంలో ఆర్సీపీ సింగ్కి నితీష్ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. పైగా ఆర్సీపీ సింగ్ బీజేపీ నేతలతోనే ఎక్కువ సఖ్యతగా మెలగడం ఆయనకు నచ్చలేదు. ఈ పరిణామాలన్నీ నితీష్కు మహారాష్ట్ర రాజకీయాల్ని తలపించాయి. జేడీయూని చీల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే నిర్ణయానికొచ్చారు. దీంతో బీజేపీతో మిత్రబంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా నితీష్ బీజేపీ పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నారు. గతంలో కేంద్రం నిర్వహించిన కొన్ని సమావేశాలతో పాటు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీనికి గల కారణాలు కూడా బయటకు రాలేదు. బీజేపీ తన పార్టీని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు నితీష్ కుమార్ అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి తన పార్టీకి రాకూడదని నితీష్ ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్పై ఇంకా బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ ఓ మంత్రి మాత్రం నితీష్ కుమార్ యాక్షన్ ని బట్టి తమ రియాక్షన్ ఉంటుందని అన్నట్లు సమాచారం. आज बिहार में हम घने वनों का हम विस्तार करेंगे तो उनको गुस्सा आता था जब हमारे वन मंत्री कहते थे कि बिहार के वैभव बढ़ाने वाले हम अपने सारे विभूति के नाम पर हम वनों का नामकरण करेंगे तो उनको गुस्सा आता था। जब हमारे श्रम मंत्री श्रम योगी योजना का लाभ जब बिहार के श्रमिकों को देना चाहते थे तो उनको गुस्सा आता था। तब भी इस प्रकार से आप देखिए, स्वामित्व योजना को लागू करने के लिए, फसल बीमा योजना को लागू करने के लिए हमारे कृषि मंत्री कहते थे राष्ट्रीय फसल बीमा योजना लागू की जाए तो इनको गुस्सा आता था। బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీష్ కుమార్ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీష్ పాలుపంచుకోలేదు. ఆదివారం మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు సైతం హాజరు కాలేదు. 3 రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు. వీటితో పాటు కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. బీహార్ ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లు బీజేపీని కాచుకుని నితీష్ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలరా అనే అనుమానాలు లేకపోలేదు. బీజేపీ ఖచ్చితంగా సైలెంట్గా ఉండదని, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అదును కోసం చూస్తుందని చర్చ నడుస్తోంది. గతంలో తేజస్వి యాదవ్పై అవినీతి ఆరోపణలు చేసి పొత్తు తెంచుకున్న నితీష్ ఇప్పుడు ఎలా ఆర్జేడీ మద్దతు తీసుకుంటారనే చర్చను బీజేపీ తెరపైకి తేవచ్చు. అయితే నితీష్ ముందు బీజేపీ పప్పులుడకవని జేడీయూ వర్గాలంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఏకత్వం కనిపించలేదు. ఇప్పుడు నితీష్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఫోన్లో మాట్లాడడం చిన్న విషయంగా కొట్టిపారేసే అవకాశం లేదు. ఖచ్చితంగా బీహార్ పరిణామాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందనే అభిప్రాయం ఉంది. సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరతీసే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్డీఏ నుంచి ఒక్కొక్కడిగా మిత్రపక్షాలు బయటకొస్తున్నాయి. మిత్రులతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ నుంచి మొదలు పెడితే మహారాష్ట్రలో శివసేన, ఇప్పుడు బీహార్లో జేడీయూ కూటమికి గుడ్ బై చెప్పడంపై కమలనాథులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కింద పడ్డా నాదే పైచేయి తరహా రాజకీయాలే దీనికి కారణమనే విమర్శలున్నాయి. అయితే ఎవరిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసంటున్నారు బీజేపీ నేతలు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. జేడీయూకి తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ నితీష్కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే కొంతకాలంగా బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరిగింది. ఇందుకు కారణాలేంటి? బీహార్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది? గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి జట్టు కట్టి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ నేత నితీష్ కుమార్ కొంతకాలానికి బయటకొచ్చి బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిస్థితిలో జేడీయూకు తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ నితీష్నే సీఎం చేసింది. అసెంబ్లీలో తమకన్నా తక్కువ సీట్లున్న జేడీయూ నేతను సీఎం చేయడం వెనుక బీహార్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడమే కమలం నేతల అసలు లక్ష్యం. దీనిలో భాగంగా తనకున్న ప్రజాదరణను దెబ్బతీసి ఏ క్షణమైనా తన సొంత ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకొచ్చే యోచనలో బీజేపీ ఉందని నితీష్ అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలు నితీష్ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 2020 ఎన్నికల సమయంలో బీజేపీ ఆడిన నాటకం నితీష్ కుమార్ కోపానికి కారణం. సో బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే, ఎక్కడైనా తాను మరో పార్టీతో మిత్రపక్షంగా అధికారంలో ఉంటే తన బలం పెంచుకోవాలి, మిత్రుని బలం తగ్గించాలి అనేది బీజేపీ ఎత్తుగడ. మహారాష్ట్రలో అదే పని చేసింది. బీజేపీ బలం పెరిగింది, శివసేన బలం తగ్గింది. సో బీహార్లో కూడా చేసిన ఎత్తుగడ ఏంటంటే, లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించుకొని జేడీయూను సీట్లను తగ్గించేటువంటి యత్నం చేసింది. తరచూ తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తప్పించాలని నితీష్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా సఫలం కాలేకపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని మోడీ తన కేబినెట్లో జేడీయూకి ఒకే ఒక్క మంత్రి పదవిని ఇస్తామనగా నితీష్ తిరస్కరించారు. 2021లో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు తన అభీష్టానికి భిన్నంగా ఆర్సీపీ సింగ్కు పదవినిచ్చారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలగడం నితీష్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఆర్సీపీ సింగ్ను మరోసారి రాజ్యసభకు పంపించడానికి ఆయన నిరాకరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఓటమి లక్ష్యంగా అభ్యర్థులను నిలిపిన లోక్ జనశక్తి అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్కు బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందని నితీష్ బలంగా నమ్ముతున్నారు. ఇటీవల పాట్నాలో బీజేపీ సమావేశంలో చిరాగ్ ప్రత్యక్షమయ్యారు. తన మంత్రివర్గంలోకి బీజేపీ ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలన్న స్వేచ్ఛ కూడా నితీష్కు లేకుండా పోయింది. అధిక పదవులు కమలదళానికే దక్కాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో తనను బీజేపీ కొనసాగనివ్వదనే అభిప్రాయానికొచ్చారు నితీష్. ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ, జేడీయూ బంధంలో బీటలు మరింత తేటతెల్లమయ్యాయి. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్ షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీష్ ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచి కేంద్ర సర్కార్లో 2 బెర్తులు కావాలని నితీష్ కోరినా బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో లోక్ జనశక్తి మాదిరిగా ఆర్సీపీ సింగ్ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని నితీష్ భావించారు. ఆర్సీపీ సింగ్ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. అయితే బీహార్పై పట్టుకు షా ప్రయత్నిస్తుండటంతో ఆర్సీపీ సింగ్ మరో ఏక్నాథ్ షిండేలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని జేడీయూ చీఫ్ భావించారు. మరోవైపు మిత్రపక్షమే అయినా రాష్ట్ర బీజేపీ నేతలు అడపాదడపా తనను టార్గెట్ చేయడం, ఇరకాటంలో పడేస్తుండడం నితీష్కు కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో తెగతెంపులకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ దాదాపు 1977 నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా జరుగుతూ ఉన్నది. ఒకనప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జనతా పార్టీలో ఉన్న వ్యక్తి. అలాగే ఇప్పుడు బీజేపీతో మళ్ళీ వాజ్పేయి సమయంలో కలిసి మళ్ళీ దూరం అవి మళ్ళీ వచ్చి ఆయన ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే 8వ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన చరిత్రలో ఎప్పుడు ఒకే పార్ట్నర్తో అలా సేల్ అవుతాం మాత్రం లేదు. ఒక్కోసారి పార్టీని వదిలేస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన అవకాశం ఏమున్నదో చూసుకుంటాడు. నితీష్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నా జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు సుముఖంగా లేరు. అందుకే పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని కాపాడుకోవాలని డిసైడ్ అయ్యారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం.
రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలున్నారు. సంకీర్ణ సర్కార్లో ఉన్న మరో పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా హెచ్ఏఎంకు 4 ఎమ్మెల్యేలున్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీకి 75 స్థానాలు, కాంగ్రెస్కు 19 స్థానాలు ఉండగా వామపక్షాలకు 16 సీట్లున్నాయి. ఈ నెంబర్లు కలుపుకునే నితీష్ గవర్నర్కు లేఖిచ్చినట్టు తెలుస్తోంది. బీహార్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని ఇప్పటికే అనేక ఘటనలు నిరూపించాయి. నితీష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాల తరపున ప్రధాన అభ్యర్థిగా తెరపైకొచ్చిన ఆశ్చర్యం లేదు అన్న వాదన ఉంది. బీహార్ పరిణామాలతో బీజేపీపై కొంతవరకు ప్రభావం పడుతుందనేది స్పష్టం. మొత్తంగా 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు చేసిన బీహార్లో ఎన్డీఏ కూటమికి చిరాగ్ పాస్వాన్ దూరమయ్యారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను హనుమంతునిగా చిరాగ్ పాస్వాన్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు పోటీగా తమ పార్టీ అభ్యర్థులను చిరాగ్ పాస్వాన్ బరిలో నిలిపారు. అయితే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఎల్జేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే దాదాపు 30 స్థానాల్లో జేడీయూ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చిరాగ్ పాస్వాన్తో బీజేపీ సత్సంబంధాలను కొనసాగించడాన్ని జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత పరిణామాలతో చిరాగ్ పాస్వాన్ బీజేపీ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎంపీ పశుపతి కుమార్ పరాస్ సారథ్యంలో 5 ఎంపీలతో కూడిన చీలిక వర్గాన్ని అస్సలైన ఎల్జేపీగా గుర్తించారు. తనపై పార్టీ నేతల తిరుగుబాటు వెనుక కొందరు బీజేపీ నేతల ప్రమేయం ఉందని అప్పట్లో చిరాగ్ పాస్వాన్ ఆరోపించారు. ఇప్పుడు బీహార్లో బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల పరంగా బీహార్ను కీలక రాష్ట్రంగా చూస్తోంది బీజేపీ. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతోంది. అందుకే ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. కూటమికి గుడ్ బై చెప్పొద్దని నితీష్కు నచ్చజెప్పడానికి బీజేపీ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అమిత్ షా ఫోన్ కూడా నితీష్ పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. మరిప్పుడు నితీష్తో బీజేపీ ఎలా డీల్ చేస్తుంది, అమిత్ షా ఎలాంటి వ్యూహాలు పన్నుతారనేది చూడాల్సి ఉంది. జేడీయూతో పొత్తును అడ్డుపెట్టుకుని బీహార్లో బీజేపీ బలం పెంచుకుంది. రకరకాల వ్యూహాలతో నితీష్ వ్యక్తిగత ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తోందనే ఆరోపణలున్నాయి. బీజేపీతో కొనసాగితే అసలుకే ఎసరు తప్పదని నితీష్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. కానీ ఇంకా 3 ఏళ్లు పదవీకాలం ఉన్నందున దినదిన గండంగానే ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నితీష్ను కేవలం ఓ మిత్రపక్ష నేతగా చూసే పరిస్థితి లేదు. ఆయన పేరు ప్రధాన అభ్యర్థుల్లో ఒకరిగా తెరపైకొచ్చే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ కంటే నితీష్ నాయకత్వానికి ఎక్కువ పార్టీలు చేకొట్టే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బీజేపీ వ్యూహం మార్చుకోవాల్సి రావచ్చు. భవిష్యత్తులో జరగబోయే అన్ని రకాల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాషాయ పార్టీ గేమ్ ప్లాన్ రచించాల్సి ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిచ్చిన నితీష్ ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ భావించిందా లేదా అనేది తేలాల్సిన అంశం. ప్రతిపక్ష శిబిరానికి మాత్రం ఇది ఊపునిచ్చే పరిణామమే. మరి బీహార్ పరిణామాల్ని వాడుకుని ఎవరు ఎంత రసవత్తర రాజకీయం చేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు పదే పదే మహారాష్ట్ర, ఏక్నాథ్ షిండే పేరు ప్రస్తావిస్తూ విపక్షాల్ని డిఫెన్స్లో పడేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు నితీష్ పేరు ప్రస్తావించి కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికలు బీహార్లో మోడీ వర్సెస్ నితీష్గా మారే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎవరి ఇమేజ్ ఏ మేరకు ఉందనేది తేలిపోతుంది. దేశంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్గా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. మిత్రపక్షమైనా శత్రుపక్షమైనా తేడా లేకుండా ప్రాంతీయ పార్టీలో చీలికలు తీసుకొచ్చి చీలిక వర్గాలను అవసరానికి తగ్గట్టుగా వాడుకునేలా ఉంది కమలం పార్టీ. ఈ క్రమంలో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ అనే మాట వినిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో 2 ప్రాంతీయ పార్టీల అడ్రస్ను మార్చేసింది బీజేపీ. అందులో ఒకటి బీహార్లో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ. రామ్విలాస్ పాస్వాన్ అనంతరం ఆయన తనయుడికి సొంత బంధువులే ఝలకిచ్చారు. ఎల్జేపీలో తిరుగుబాటు రేగింది. ఆ తిరుగుబాటుకు కమలం పార్టీ కావాల్సిన అండాదండా ఇచ్చింది. తిరుగుబాటు వర్గం ఇప్పుడు అసలు ఎల్జేపీగా చెల్లుబాటులో ఉంది. ఇక ఇన్నేళ్లు తమతో కలిసి సాగి 2-3 ఏళ్ల కిందట సీఎం సీటు విషయంలో పంతం వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన శివసేనకు ఇటీవలే కమలం పార్టీ షాక్ ఇచ్చింది. తిరుగుబాటు వర్గంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉంది మహారాష్ట్రలో. ఈ పరంపరలో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ అనే విశ్లేషణ వినిపిస్తోంది. బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో జేడీయూ చిన్న పార్టీనే. అయితే నితీష్కే ముఖ్యమంత్రి పీఠాన్నిచ్చి గౌరవించింది బీజేపీ. కానీ ఇదంతా పైకి కనిపించేది అని, సీఎం సీట్లో ఉన్న నితీష్ మాట ఏదీ చెల్లుబాటు కావడం లేదని, ఢిల్లీ కనుసన్నల్లోనే పాలన సాగుతోందని టాక్. అంతేకాదు, చిరాగ్ పాస్వాన్కు ఝలకిచ్చిన రీతిలో నితీష్కు కూడా కమలం పార్టీ త్వరలోనే ట్రీట్మెంట్ ఇవ్వబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత కమలం పార్టీ టార్గెట్ బీహార్ అని ఢిల్లీ నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే నితీష్ ముందే మేలుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీ ఎత్తుకు నితీష్ పై ఎత్తు వేసినట్టు కనిపిస్తున్న ఎండ్ గేమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.